కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కనీసం తన యొక్క ప్రాభవాన్ని కూడా కాపాడుకోలేకపోతుంది. మొత్తానికి ఏదో ఒక విధంగా తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అన్న విధంగా అప్పుడు మొత్తానికి ఏదో సమస్య పోయింది. ఆ సమస్య సమసిపోయింది కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి? సిద్ధరామయ్య సమయం అయిపోయింది కాబట్టి మా వర్గీయుడైనటువంటి మా నాయకుడైనటువంటి డీకే శివకుమార్ ఖచ్చితంగా కూర్చోవాలని కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు, కర్ణాటకలో ఉన్నటువంటి దాదాపు ఒక 40 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ తరపున గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే మా నాయకుడు ఎప్పుడు కూర్చుంటాడు? 2.5 సంవత్సరాలు అన్నారు కదా, మరి సిద్ధరామయ్య గారి పని ఆయన టర్మ్ అయిపోయింది కదా అన్న విధంగా మాట్లాడితే, సిద్ధరామయ్య తెలివిగా ఈ 5 సంవత్సరాలు నేనే ఉంటాను, 2028 వరకు నేనే ఉంటాను, ఆ తర్వాత అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు మేము ప్రతిపాదిస్తాము, అందరం కూడా పార్టీని ముందుకు తీసుకుపోతామని తెలివిగా తప్పించుకున్నాడు. ఎందుకంటే తెలివిగా తప్పించుకోవడం మాత్రమే కాదు, అధిష్టానానికి చెప్పాడు నేనే ఉంటాను ఈ 5 సంవత్సరాలు అన్న విధంగా. డీకే శివకుమార్ దానికి వ్యతిరేకం చెప్పలేదు కానీ, అంటే వ్యతిరేకించలేదు కానీ లోపల ఉంటుంది కదా ఆయనకు కూడా. మరి ఆయన వర్గీయులు, ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తారుగా. ఆయన బయటికి చెప్పకపోయినా లోపాయికారకంగా ఆయనకి సీఎం పదవి మీద ఒక ఇది ఉంది, ఆసక్తి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం రోజు నిన్న ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి పర్యటించడం, ఇద్దరితో కలవడం, భేటీ అవ్వడం జరిగింది. అయితే సిద్ధరామయ్య ఆయనతో ఏమన్నాడంటే, రాహుల్ గాంధీతో మీరు ఏదో ఒక విషయం చెప్పేయండి సార్, దీని మీద ఒక తెగిదింపు, అంటే జనాలకు కూడా ఒక ఇది ఉంటుంది, ఆ క్యూరియాసిటీ పోతుంది, అందరూ కూడా ఇక మరి ఏమంటారు అంటే, ఆయన ఏమనుకున్నాడంటే 2028 వరకు సిద్ధరామయ్య ఉంటాడు, ఆ విధంగా రాహుల్ గాంధీ చెప్పిస్తే ఇక దీని గురించి డిస్కషన్ ఉండదు, ఆ విధంగా చెప్పండి అన్న విధంగా రాహుల్ గాంధీని అడిగితే, రాహుల్ గాంధీకి అంత ఇది ఎక్కడ ఉంది? ఒకవేళ అలా చెబితే పార్టీ 2 ముక్కలు అయిపోద్ది. డీకే శివకుమార్ కూర్చుంటాడన్నా, సిద్ధరామయ్య ఇప్పుడు కాకుండా దిగిపోతాడన్నా అది పెద్ద ప్రమాదం. సిద్ధరామయ్యకి అప్పుడు ఇష్టం ఉండదు. ఇప్పుడు డీకే శివకుమార్ నాపడమే కరెక్ట్. అయితే రాహుల్ గాంధీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే డీకే శివకుమార్కి ఉంది ఏదో ఒకటి చెబితే బాగుండేది, ఏదో ఒకటి తాడో పేడో తేలుపున్నాను. ఇప్పుడు డీకే శివకుమార్ పొరపాటు ఏదైనా జరిగిందంటే, డీకే శివకుమార్ని కనుక ఇక్కడ కూర్చోబెట్టకపోతే ఆయన బీజేపీ వైపు వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్కి అదొక భయం. పోనీ సిద్ధరామయ్యని దింపేసి డీకే శివకుమార్ని కూర్చోబెడదామంటే, సిద్ధరామయ్య ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళకపోయినా పార్టీని 2 ముక్కలు చేసేస్తాడు. ఆయన వర్గీయులు అంటే ఈయనకి పెద్దగా సపోర్ట్ చేయరు డీకే శివకుమార్కి, అది రేపు బీజేపీకి బలం. ఇది ఎందుకులే అనేసి ఈ యొక్క పంచాయతీని తేల్చలేకపోయాడు రాహుల్ గాంధీ. కానీ డీకే శివకుమార్ మాత్రం తెగించేశాడు. ఒకవేళ ఈరోజు చర్చలు సఫలం అవ్వకపోయినా నా ప్రార్థనలు ఎటు పోవు, అవి ఖచ్చితంగా ఉంటాయి. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం అయితే జరుగుతుంది, అది జరగాలి. అది ప్రార్థనలకు ఉన్నటువంటి, పూజలకు ఉన్నటువంటి గొప్ప ఇది, అది ఎటు పోదు. నేను పూజ చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ఫలితం త్వరలోనే మీరు చూస్తారు అని తెగించి మాట్లాడాడు. ఇప్పటి వరకు ఎవరో ఒకరు ఉంటారు, అధిష్టానం చూసుకుంటుంది, అదంతా దాని గురించి ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం అన్న విధంగా మాట్లాడిన వ్యక్తి చివరికి నిన్న రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన బయటపడ్డాడు. ఇక ఈ 2.5 సంవత్సరాలు కనుక చేయకపోతే వచ్చే సంవత్సరం మరి ఇక కష్టం ఉండే దఫా 2028 దఫా బీజేపీ అక్కడ పాగా వేసేస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువ పట్టున్నటువంటి రాష్ట్రం బీజేపీకి కర్ణాటకే. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్కి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, అది ఆయనకి తెలుసు. బెంగళూరు మొత్తం కాంగ్రెస్ అంటే ఇప్పుడు చిరాకు పడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండదు. ఇక విలేజ్లు అంటే కూడా చాలామందికి ఇప్పుడు కాంగ్రెస్ అంటే చిరాకు వచ్చేసింది. ఇప్పుడు ఎలాగైనా ఖచ్చితంగా మనం గెలవలేం. అలాంటప్పుడు నేను ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేను. మిగిలిన 2 సంవత్సరాలకైనా నేను ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు డీకే తన యొక్క స్పీడ్ అయితే పెంచి తెగించాడు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, అసలు ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఏ విధంగా పంచాయతీ తీరుస్తారో తెలియదు. ఇంకా ప్రస్తుతానికి రాహుల్ గాంధీ అయితే దీని నుంచి తప్పించుకొని నేను వెళ్ళిపోయాడు.